ఏమండో మనం పూరి గురించి చెప్పుకుంటూ మధ్యలో ఆపేసాం, గుర్తుందా? దానికే రీక్యాప్ ఇది. అందరూ పాత 2 రీల్స్ చూసి రండి, లేకపోతే ఏమర్థం కాదు. అదిగో ఆ విధంగా మనం శంకరాచార్య స్వామి వారి మఠానికి అయితే వెళ్ళాం. ఇది పూరిలో ఉన్న పూర్వామ్నాయ పీఠం అంటారు దీన్ని. ఆ గురుగారు అదే పూర్వం అది ఇదేని అంటున్నారేంటి? పూర్వం వర్తమానం కాదు. పూర్వ అంటే సంస్కృతంలో తూర్పు దిక్కు అని అర్థం. పూర్వామ్నాయ అంటే తూర్పు దిక్కునున్న పీఠం అని అర్థం. ఈ కాలం వాళ్ళకి బొత్తిగా సంస్కృతం రాకుండా పోయింది వేధవాలో. ఇదిగో గురుగారు మీరు అలా మాట్లాడకూడదు, ఎందుకంటే మేము సంస్కృతం నేర్చుకున్నాం ఇంటర్మీడియట్లోని 10th మా శేషాచార్యుల మాస్టర్ గారు చెప్పారు మాకు. పితృశబ్దం చెప్పారు, మాతృశబ్దం చెప్పారు. ఇదిగో రామనాథం గారు మీరు ఆపితే ముందు మనం రీల్ కంటిన్యూ చేద్దాం. ఇదిగో ఆది శంకరాచార్యుల వారు పాఠాలు చెప్పినటువంటి స్థలం. అవిగో శంకరాచార్య పరంపరాగతమైన పేర్లు. ఇదిగో పూరిలో బీచ్. దీన్ని స్వర్గద్వార బీచ్ అంటారు, ఎందుకంటే స్వర్గద్వారం శ్మశానం ఉంటుంది. ఆ విధంగా పూరి కంప్లీట్ అయిన తర్వాత మన దారి రైల్వే దారి అయింది. మన వెంకటరత్నం గారు వారి బావగారు తప్పిపోయారట. కాశీ విశేషాలన్నీ వారు దొరికాక చెప్పుకుందాం. ఈలోగా మీరు నన్ను వెంబడించండి.